reversing the last and then directly immediately. So sir, me munduga andu all command control data entry operators మాత్రమే మీ కంప్యూటర్ ముందుగా రండి ఒకసారి. మన సచివంలో ఉన్న వాల్స్కి పంపిస్తాం మామూలుగా మీరు వాట్సాప్లో నుంచి కూడా మనకు కనెక్టివిటీ ఉందా? పంపించాలి, ఫోటో పంపించాలి. WhatsApp, one person they keep on taking WhatsApp every day. Whoever is sending messages, they will note down. JKC portal, first time JKC portal. Any kind of regular stuff. It is taking more time and it's 2 days. Fix the one. Let's suppose 5 members take some issue. Complaint will be handled with the 5 people. Ask them to ఓకే మేడం. డయాస్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. గౌరవ మంత్రివర్యులకు కమిషనర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సంజయ్ గారు ముఖ్య అతిథి చేస్తారు. సార్ ఎటు జరగండి సార్. గౌరవ కమిషనర్ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ కమ్. కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి కమిషనర్ గారు కమాండ్ కంట్రోల్ సార్ ఇక్కడ మినిట్స్ ఒక పీపీటీ చూపిస్తాము సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే ఆఫీస్ స్టాఫ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సిట్ ఫాస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆనరబుల్ మినిస్టర్స్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆనరబుల్ ఎంపీ సార్ అదాలత్ సార్, టు జెడ్పీ చైర్పర్సన్ మేడం, మేయర్ మేడం, టు రంగారెడ్డి గారు, టు రూప్ గారు, గౌరీ గారు, విజయ్ కుమార్ గారు, మెయిన్లీ ఆఫీస్ స్టాఫ్ ఓన్లీ. ఈరోజు 25th జనవరి మన కార్పొరేషన్ కోసం అంటే చాలా బిగ్ డే, అంటే ఇట్ ఇస్ అ వెరీ హ్యూజ్ డే. మనకి నెల్లూరు కార్పొరేషన్లో ఇలాగే బ్రహ్మాండంగా కంట్రోల్ రూమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది రెనోవేషన్ కాదు, ఇది ఫస్ట్ టైం కన్స్ట్రక్షన్. రెనోవేషన్ ఉంటే సో అండ్ నిజంగా చెప్తే దిస్ ఈస్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ ద హోల్ స్టేట్. So because only for a simple reason that it covers everything. మాత్రమే ఒక సీసీటీవీ పెట్టి మానిటర్ చేయడానికి కాదు, ఇక్కడ సీసీటీవీస్ కూడా ఉంటుంది, డాష్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. మనకి పర్సనల్ స్పెసిఫిక్ డయల్ కమిషనర్ నంబర్ కూడా ఉంటుంది, అది కూడా మనకి స్పెసిఫిక్ తో నెల్లూరు ఉంటుంది. తర్వాత all the flagship programs, that also separate team has been formed. Election cell is also part of this. Meeting hall kuda oka command control లోపల ఉంటుంది. Plus conference hall is also part of command control room. ఇది లాగంటే ఇక్కడ కూడా ఉండదు. ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ లో అంటే మీరు ఇక్కడ మీటింగ్ చేసి అక్కడ మానిటర్ చేసి అక్కడ ఫైనల్ ఇంకో ఒక మీటింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇట్ ఈస్ a wholesome experience. 100% అంటే all aspects కవర్ చేసి బిల్డ్ చేసాము. ఇప్పుడు ఫాస్ట్ గా సార్ జస్ట్ 5 minutes I will take sir to show the PPT sir. Next sir, next. So sir ఇది మనకి priority task fog export monitoring అంటే sir wherever there are the ఇప్పుడు CCTV లో చూసాం sir, wherever there are poor conditions of sanitation. Yes sir. Next సేమ్ సార్ ఇది టైం లైన్ సార్ 5:30 మనం PH 7 AM వాటర్ శాంపుల్ టెస్టింగ్ డైలీ విల్ మానిటర్ సార్.
డోర్ టు డోర్ కార్పేజ్ 8 to 10 సార్. 10 to 11 ఇక్కడ కూడా సరిగా జరగడం లేదు, కంప్లైంట్స్ ప్రకారం మానిటర్ చేస్తాం సార్. ఇలా ఎవ్రీ వార్డ్ వైజ్ వి డివైడెడ్ సార్ 2 to 3 people, బట్ నౌ వి ఆర్ చేంజింగ్ ఇట్ టు ఇష్యూ వైజ్. ఎందుకంటే వాటికి చూసుకుంటే సార్ వి ఆర్ ది ఓన్లీ మండల్ ఇన్ ద హోల్ డిస్ట్రిక్ట్ సార్, ఇన్ ద స్టేట్ డెవలప్ ఇస్ గుడ్ సార్. సో ఇప్పుడు కమాండ్ కంట్రోల్ వచ్చిందంటే ఇంకా బాగా చేస్తాం ఆల్ మెయిన్ వెల్ఫేర్ స్కీమ్. నెక్స్ట్ సార్ దిస్ ఇస్ ద ఆర్డర్ మాత్రం మానిటర్ చేస్తున్నాం అది ఒకటి. దెన్ దిస్ ప్రోగ్రామ్ వెనికల్ సార్ లాస్ట్ ప్రోగ్రామ్ సార్ బై ఇదిలాగే లేదు సార్. అంటే నెక్స్ట్ డే క్లియర్ అయింది అంటే క్లియర్ అయింది అని కాదు, 5-6 days వరకు మానిటర్ చేస్తాం till the point it is 100% clear. Otherwise we should also tell them that we are continuously working. రోజు నగరపాలక సంస్థ ప్రాంగణంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, మరో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి, అదేవిధంగా విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారికి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, మా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇంత దిగ్విజయంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మెరుగైన సేవలను అందించే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఎటువంటి సమస్య అయినా కూడా ఇక్కడికి నగరపాలక సంస్థకు వచ్చి చెప్పే పని లేకుండా దీనికి ఒక నెంబర్ ఉంది. దాని ద్వారా ప్రజలు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక ఫోటో రూపంలో కానీ ఇక్కడికి తెలియజేస్తే ఆ వెంటనే ఆ సమస్యని పరిష్కరించే విధంగా ఇక్కడి నుంచి సేవలు అందించడానికి ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ, నగరపాలక ఇక్కడ దాదాపు స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే నగరంలో మొత్తంలో కూడా ఏవైతే చెత్త పాయింట్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా సీసీ కెమెరాలు కూడా కొన్ని అరేంజ్ చేయడం జరిగింది. రాబోయే కాలంకి మరిన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి నగరాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచే విధంగా, అదేవిధంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విధిగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఉపయోగపడే విధంగా ఉండాలని, అదేవిధంగా మేమంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అయ్యామని కూడా చాలా సంతోషపడుతూ, దీనికంతా కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా తెలియజేస్తూ, ఆయన చేస్తున్నటువంటి సేవలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా మాకు ఈ అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా మంత్రివర్యులు సోదరులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి, మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారికి, మేయర్ శ్రవంతి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, కమిషనర్ గారికి, రంగారెడ్డి గారికి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, కోటేశ్వర్ రెడ్డి గారికి, కార్పొరేటర్ గౌరీ గారికి, ముబీనా గారికి, ఇక్కడకు విచ్చేసిన కార్పొరేటర్స్కు, అధికారులకు, ఇతర నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం నెల్లూరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా రాష్ట్రంలోనే చాలా చక్కగా పనిచేసే సెంటర్ని మన అధికారులు, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేసి ఈరోజు మాకందరికీ చూపెట్టడం జరిగింది. చాలా వసతులు ఉన్నాయి ఇక్కడ. నెల్లూరు పట్టణంలో పౌర సేవలు చాలా మెరుగుపడేదానికి అవకాశం ఉంది. ఎక్కడ ఏది జరిగినా కూడా తక్షణమే తెలుసుకునే వసతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల మన ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడతాయని కూడా నేను ఆశిస్తూ, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తోడ్పడిన అధికారులకు, కార్పొరేటర్స్కు, అందులో ఈ మన కార్పొరేటర్స్కి, మాకు మా టైంలో ఈ బిల్డింగ్ రావడం
మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ని చక్కగా వినియోగించుకోవాలని ప్రజలకు, అదేవిధంగా అధికారులు కూడా చక్కగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తూ దీంట్లో పాల్గొని కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి నూతనంగా ఆధునాతన హంగులతో వసతులతో నిర్మించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనమరణమ్మ గారికి, నగర మేయర్ సోదరి శ్రీమతి పొట్లూరు శ్రవంతి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొండిరెడ్డి రంగారెడ్డి గారికి, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి, పేర్నేటి కోటేశ్వర రెడ్డి గారికి, మేళ్ల గౌరమ్మ గారికి, మొబీనా గారికి, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ ముర్ముద్ గారికి, పాల్గొంటున్నటువంటి ఇతర కార్పొరేటర్లు, పెద్దలు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు నిజంగా ఈ కమాండ్ కంట్రోల్ చూసిన తర్వాత మొదట కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం అంటే సాదాసీదాగానే ఉంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి వసతులతో ఈ నగర పౌరులకి ఎటువంటి పౌర సేవలు అందించాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేటువంటిది ఏదో మొక్కుబడిగా ప్రారంభించడం అనేటువంటి విధంగా కాకుండా ఇది నెల్లూరు నగర ప్రజలకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి కేంద్రమని, వేదిక అని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పగలం. దీనికి సంబంధించి కష్టపడినటువంటి కమిషనర్ గారికి, మేయర్ గారికి, సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి 10,500 చదరపు అడుగులతో 8,50,00,000 రూపాయలు వెచ్చించి ఒక మంచి భవంతిని, దానికి అవసరమైనటువంటి కంప్యూటర్ల దగ్గర నుంచి, సిస్టమ్స్ దగ్గర నుంచి ఏమేమి అవసరాలు ఉంటాయో ఒక మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించడానికి నగర పౌరులకి అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి వస్తువులని, సామగ్రిని కూడా సమకూర్చుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూస్తే చాలా వరకు అనిపించింది అన్ని రకాలైనటువంటి వసతులను. ఎందుకన్నామంటే ఏదన్నా సమావేశాలు నిర్వహించుకోవాలన్నా, సమీక్ష నిర్వహించుకోవాలన్నా, మినీ కాన్ఫరెన్స్ హాల్స్, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాలు, వీటన్నిటితో పాటు ఈరోజు నేరుగా రకరకాలైనటువంటి సమస్యలు, ఒకటి ఎవరన్నా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు, ఒకటి కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించవచ్చు, మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలు ఏదైనా ఉన్న, అడ్వర్స్ క్లిప్పింగ్స్ ఉన్న వాటిని ప్రతి ఒక్క దానిని ఏ విధంగా పరిష్కరించాలి, నగర పౌరులకి ఏ విధంగా పౌర సేవలు అందించాలి, ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ విధంగా పరిష్కరించాలి. సాధారణంగా మనం చూస్తే ఎవరన్నా వాళ్ళ ఇంటి వరకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూస్తారు తప్ప పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన చేయరు. కమిషనర్ గారు చేసినటువంటి ప్రయోగం సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఎక్కడైతే నగరంలో అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఉందో దాన్ని చూడడం, దానికి సంబంధించి ఆ వాతావరణం ఎక్కడైతే ఉందో వాటిని వెంటనే తొలగించిన తర్వాత ఏ విధంగా ఉంది, ముందు ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రంలోనే నాడు నేడు అనేటువంటి కాన్సెప్ట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. దాన్ని అందరూ అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అదేవిధంగా ఉన్నటువంటి మురికిని శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో దోమలు కానీ, వ్యాధులు కానీ ప్రబలకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేటువంటిది ఇందాక కమిషనర్ గారు చెప్పాడు. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే గంటల సమయం పడుతుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలంటే ఒక అర్ధ రోజు వెళ్ళిపోతుంది. ఏమీ లేకుండా సింపుల్గా ఇక్కడ కూర్చొని ఈ సమస్యను మనం పరిష్కరించగలిగామా, ఈ సమస్య యొక్క పరిస్థితి ఏందనేది వెంటనే కెమెరాలోనే ఇక్కడే కూర్చొని కమిషనర్ గారు ఒక గంట చూస్తే దాదాపుగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మానిటర్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి హంగులతో, ఆర్భాటాలతో అన్ని రకాల పౌర సేవలు అందించడానికి తీసుకున్నటువంటి దీనికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. చాలామంది కళ్ళు లేనటువంటి కబోదులు మాట్లాడతారు, అభివృద్ధి ఉందా రాష్ట్రంలోని. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా
ఇటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి. కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటివి ఎవరన్నా ఆలోచన చేశారా? అధికారులు సమర్థవంతమైనటువంటి వ్యక్తులుంటే అధికారులు ఇదిగో ఈ గ్రామాలకి, ఈ ప్రాంతాలకు సంబంధించి, ఈ నగరాలకు సంబంధించి ఈ వస్తువులు కావాలి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధులు అందించడం, దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈరోజు దీని మీద మేయర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారితో పాటు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆదాల ప్రభాకర్ అన్న దీని మీద పెట్టగలిగాడు కాబట్టే ఈరోజు ఈ కమాండ్ కంట్రోల్స్ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది. ఏది ఏమైనా ఇటువంటి మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో వచ్చినటువంటి కమిషనర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అందుకే ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేస్తారో, ఎవరైతే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తారో వాళ్ళ మార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎప్పటికీ ఈ కార్పొరేషన్లు కానీ ఈ జిల్లాలకు సంబంధించింది. ఎందుకంటే ఏదో సంవత్సరాల నాడు ఈరోజు మన మధ్య లేకపోయినా మేము పుట్టక ముందు ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినటువంటి శంకరన్ లాంటి వ్యక్తుల్ని ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఈ తరం గుర్తు చేసుకుంటుంది ఆయన సేవలంటే. ఆయన మార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఈ జిల్లాలో ఉన్నది కాబట్టే ఇప్పటికీ మనం ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎవరు ఎప్పుడు వచ్చినా, ఎక్కడికి వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా తుఫాన్ లాంటివి ఏదైనా పర్యవేక్షించాలన్నా, ఎవరు వచ్చి కూర్చునేడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇక్కడికి వచ్చినా, రేపు ఇక్కడి నుంచి కమిషనర్ గారు బదిలీ వెళ్ళిపోయినా, వికాస్ మర్మత్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఈ నగరపాలక సంస్థకి ఈ భవనాన్ని తీసుకురాగలిగాం. మేయర్ పొట్లూరు సెవంతి గారు ఉన్నప్పుడు ఈ భవనాన్ని తీసుకొచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించినప్పుడు ఇదిగో ఈ భవనం వచ్చిందని అందరం అనుకునేటువంటి విధంగా ఈరోజు ఈ భవనాన్ని నిర్మించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమర్థవంతమైనటువంటి అధికారిగా సేవలు అందిస్తూ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవంతో అవార్డు అందుకున్నటువంటి గౌరవనీయులైనటువంటి వికాస్ మర్మత్ కమిషనర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నగర పౌరులు కూడా కోరుకునేది ఈ వేదిక ద్వారా అందరూ వాళ్ళకున్నటువంటి సమస్యలు కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు కానీ అందిపుచ్చుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అందరికీ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నాకు చోటు కల్పించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.